తలదాచుకునేందుకు సొంతగా గూడున్న రోజున ఎవరైనా తలెత్తుకు తిరుగుతారు. తనకో నీడ ఉందనే భరోసా ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ప్రతి పేదవాడికి గూడు సమకూర్చే పనిని తన పాలనలో మహానేత వైఎస్ఆర్ చేపట్టారు. తాము అధికారంలోకి వస్తే మహానేత ఆశయాల్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. ఇంటింటికి వస్తున్నాం, అడుగుతున్నాం ఇల్లు ఉందా లేదా, ఇల్లు లేని ప్రతి వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేశామా లేదా అని అడుగుతున్నాం. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? మహానేత వైఎస్ఆర్ హయాంలో పేదవారు ఏనాడు గూడు గురించి ఆలోచించే పరిస్థితి రాలేదు. ప్రతి పేదకు సొంతంగా గూడు ఉండాలన్న ఆలోచనతో గ్రామ గ్రామాన నాటి సర్కారు ఇళ్లు కట్టించి ఇచ్చింది. 5 ఏళ్లలో లక్షల ఇళ్లు నిర్మించి దేశంలో రికార్డు నెలకొల్పింది వైఎస్ఆర్ సర్కారు. తాము అధికారంలోకి వస్తే పేదలకు మరిన్ని ఇళ్లు కట్టించి నాటి రికార్డును తిరగరాస్తామని ప్లేనరీలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ ఒక్క 5 సంవత్సరాల్లో 48 లక్షల ఇళ్లు కట్టించాడు అంటే గర్వంగా కూడా చెప్తా. మరో అంశం ఏంటి అంటే దేశం మొత్తం కూడా చూస్తే ఆ 5 సంవత్సరాలలో 2004 నుంచి 2009 దాకా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రిగా ఉంటే ఆ ఒక్క రాష్ట్రంలో తాను 48 లక్షల ఇళ్లను కట్టిస్తే దేశం మొత్తం కూడా కేవలం 48 లక్షల ఇళ్లు మాత్రమే 5 సంవత్సరాల్లో కట్టిన పరిస్థితి మనకు కనపడింది. అంటే దేశం మొత్తం ఒక ఎత్తు, మన ఆంధ్ర రాష్ట్రంలో దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కట్టించినది ఒక ఎత్తు. నేను చెప్తున్నాను, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి పేదవాడికి కూడా నేను ఇవాళ మాట చెప్తున్నా. ప్రతి సంవత్సరం కూడా ఇవాళ మీరు ఇస్తున్నట్టుగా కేవలం 1000 కోట్లు అంతకన్నా తక్కువ ఇచ్చే బడ్జెట్ కాదు. సంవత్సరానికి కనీసం అంటే 10 లక్షల ఇళ్లు తక్కువ లేకుండా కట్టించే కార్యక్రమం చేస్తాం. ప్రతి పేదవాడికి కూడా ఇల్లు లేని పేదవాడు వాడు ఏ గ్రామానికన్నా వెళ్ళి చేతులు పైకెత్తండి అని చెప్పి అడిగినప్పుడు ఏ చెయ్యి కూడా పైకి లేసి నాకు ఇల్లు లేదు అని చెప్పి చెప్పని పరిస్థితిని తీసుకొని పోతామని చెప్పి నేను చెప్తున్నాను. మహానేత మరణం తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాటి ప్లేనరీలో ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుక్షణం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ సువర్ణ యుగాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నామని మాటిచ్చారు.